అంటే ఆయన మన శత్రువులు ఎదుట మనకు జయమిచ్చే దేవుడు కాబట్టి మన దేవుడైన యెహోవాను మనం స్తుతించాలి. మనం ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మన దేవుడైన యెహోవాను మనం ఆరాధించాలి. అదే రీతిగా ఆయన ఎంత శ్రమ వచ్చినా సరే దేవుణ్ణి మనం ఆరాధించాలి. అందుకని ఇక్కడ అంటాడు, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండి మొరపెట్టగానే దేవుడు 10 తెగులను ఇజ్రాయేల్ మీదకు పంపించి ఐగుప్తు మీదకు పంపించి ఇజ్రాయేలీలందరినీ కూడా క్షేమంగా కానాను దేశానికి చేర్చాడు. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మన దేవుడైన యెహోవాను మనం స్తుతించబద్దులమై ఉన్నాం. ఆయన మన శత్రువుల నుండి మనకు విజయం ఇచ్చే దేవుడు కాబట్టి మన దేవుడైన యెహోవాను మనం స్తుతించాలి. కాబట్టి మొదటిగా మన దేవుడైన యెహోవాను ఎందుకు స్తుతించాలంటే ఆయన స్తుతి నొందదగిన దేవుడు. రెండవదిగా ఆయన ప్రకృతిని ఏంటి ప్రతి భూమి మీద ఉన్న ప్రతి అంతటిని కూడా ఆయన పరిపాలించే దేవుడు కాబట్టి మన దేవుడైన యెహోవాను స్తుతించాలి. మూడవదిగా మన శత్రువులు ఎదుట మనల్ని జయమిచ్చే దేవుడు కాబట్టి మన దేవుడైన